భారత్ అమెరికాల మధ్య డీల్ కుదురుతుందా? చైనాతో కుదిరింది కదా, ఇక భారత్ వైపుకే కాన్సన్ట్రేషన్. మెయిన్ భారతదేశపు అబ్జెక్షన్ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, దేశీయ రైతుల ప్రయోజనాల కోసం జీఎం పంటల దిగుమతులు, దేశీయ మొక్కజొన్న సోయా రైతుల మీద తీవ్రమైన పోటీని సృష్టించి వాళ్ళ ఆదాయాలను దెబ్బతీస్తాయి కాబట్టి అవి మనం కొనమంటున్నాం. ఇప్పుడు సోయా చైనాతో కొనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం, వాళ్ళ చేతన ఈ మొక్కజొన్న కానీ సోయా కానీ ఇవి ఇథనాల్ వాడకానికి తప్పించి ఇక్కడ ప్రజలకి ఇవ్వడానికి కాదన్నటువంటి రూట్లో వెళ్తున్నాం. ఆహార భద్రత, పర్యావరణానికి సంబంధించి జీఎం పంటల వల్ల ఆహార భద్రత, సంప్రదాయ పంటల పరాగ సంపర్కానికి ఎట్లాంటి హాని జరుగుతుందన్న ఆందోళనలు అయితే ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం బీటీ కాటన్ మినహా ఇతర ఏ జీఎం ఆహార పంటల సాగుకి అనుమతి లేదు. దిగుమతుల విషయంలో కూడా భారతదేశం చాలా కఠినమైనటువంటి విధానాలని పర్ఫెక్ట్గా అమలు చేసుకొస్తుంది. వాస్తవంగా అమెరికాలో పాడి పశువులు కొన్నిసార్లు జంతు ఉత్పత్తులు, మాంసం లేదా రక్తం కలిగిన దానాన్ని తినిపిస్తారు. భారతదేశంలో ముఖ్యంగా శాకాహారులైన ప్రజలు మతపరమైన ఆచారాల్లో పాలని శాకాహార ఉత్పత్తిగానే పరిగణిస్తారు. జంతు మాంసం తినిపించిన ఆవుల నుంచి వచ్చే పాలను నాన్ వెజ్ పాలుగా పరిగణించి దీన్ని భారత్ తీసుకోవడానికి దీన్ని దిగుమతి చేసుకోవడానికి భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేయడం అమెరికా అంగీకరించట్లేదు. బట్ భారతదేశం అందులో స్ట్రాంగ్గా ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద పాల ఉత్పత్తిదారు భారతదేశం. అమెరికా నుంచి చౌకైన పాల ఉత్పత్తులు దిగుమతి అయితే దేశంలో ఉన్న 8 కోట్ల మందికి పైగా చిన్న సన్నకారు పాడి రైతులకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నష్టం అన్నదే మోడీ సర్కార్ అంగీకరించట్లేదు, దాన్ని ఒప్పుకోవట్లేదు. అమెరికాలో పాడి పశువులకు సంబంధించి ఈ అంశం చాలా కీలకమైనటువంటిది. మరొకటి, ఇప్పుడు ఉన్నటువంటి నివేదిక ప్రకారం అయితే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తుద్దశకి చేరుకుందని చెప్తున్నారు. చాలా అంశాల మీద ఏకాభిప్రాయం కుదిరిందని చెప్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, పాల ఉత్పత్తులు, టారిఫ్లు తగ్గింపు అంశాలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు, దాని దగ్గరే ఆగుతున్నటువంటిది. వాస్తవంగా వాణిజ్య ఒప్పందాలు, డిజిటల్ రంగం, ఈ కామర్స్, మేధో హక్కులు వంటి అంశాల్లో మాత్రం దేశీయ విధానాలకి దెబ్బతీసే మినహాయింపులు ఇవ్వడానికి సిద్ధంగా లేవని భారతదేశం తెగేసి చెప్పింది. చైనాతో వాణిజ్యం వంటి ఇతర దేశాలతో సంబంధాల మీద మాత్రం అమెరికా నిబంధనలు విధించకుండా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి భారతదేశం సీరియస్గా చేస్తుంది. భారతదేశం అడుగుతున్నది ముందు అర్జెంటుగా మన జౌళి, తోలు, రొయ్యలు వంటి వాటి మీద పన్ను తగ్గించమని అడుగుతుంది. అలాగే కీలకమైనటువంటి వ్యవసాయానికి సంబంధించి చిన్న సన్నకారు రైతులు, పాడి పశువుల పెంపకందారుల జీవనోపాధాన్ని మాత్రం అమెరికాకి తాకట్టు పెట్టేది లేని తేల్చి చెప్తోంది. ట్రంప్ ఈటిట్లో కొన్నిటికి అనుకూలం, కొన్నిటికి వ్యతిరేకం. ఎట్లయినా సరే భారత్ని దారికి తేవాలని చేస్తున్న ప్రయత్నానికి ఇక్కడ మోడీ సర్కార్ అయితే మొండిగానే అడ్డం పడుతుంది. బట్ త్వరలోనే ఇద్దరి మధ్యన అంగీకారం కుదురుతుంది. అందులో ఏవైతే భారత్ నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్ మీద అమెరికా విధించిన 25% ట్యాక్సులు పూర్తిగా తొలగించాలన్నది భారత్ డిమాండ్. అలాగే ఇతర ఉత్పత్తుల మీద విధించిన 50% వరకు ఉన్న సుంకాలను కూడా తగ్గించాలని అడుగుతున్నది. వస్త్రాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, ఆభరణాలు వంటి శ్రమ ఆధారిత లేబర్ ఇంటెన్సివ్ వాటి మీద భారతీయ ఎగుమతుల మీద ప్రస్తుతం ఉన్న సాధారణ దిగుమతి సుంకాలని తగ్గించి తీరాలని చెప్తోంది భారతదేశం. ఈ రంగాల ఎగుమతుల మీద పన్నులు తగ్గించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం $500 బిలియన్ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా చేసి తీరాలంటుంది అమెరికా. మరి ఇందులో ఎంతవరకు తగ్గుతుందో చూడాలి.